సాధారణంగా మన హీరోలు ఈ మధ్య కాలంలో తెలుగు హీరోలకి అక్కడ చాలా జపనీస్ ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. ప్రతి సినిమాని చూస్తారా? ఎలాగుంటుంది అట్లా మన తెలుగు సినిమా? ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఈ బూమ్ వచ్చింది. ఫస్ట్ రాజమౌళి సార్ వల్ల జపాన్లో ఈ మూవీస్ అన్నీ పరిచయం అయింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ టేకెన్ దెమ్ టు ద నెక్స్ట్ లెవెల్. నవ్ ఇట్ హస్ బికమ్ లైక్ పాన్ వరల్డ్ దాన్ పాన్ ఇండియా. ఇట్ హస్ బికమ్ పాన్ వరల్డ్. సో there are Ram Charan garu fans and NTR garu fans, and then Prabhas sir fans and Rajmouli sir fans, and even in South India like they have become like Vijay sir fans, and they also have South Indian actress, where previously it was only like Bollywood or something. Now they are concentrated on South Indian actors, and they are taking them to the next level, like pan world rather than pan India or something. They are taking them to the next level, and I'm really proud that I brought them here to watch this. ఒకటండి, జపాన్ అంటే కనుక ఖచ్చితంగా టైంకి చాలా వాల్యూ ఇస్తారు, వర్క్కి చాలా వాల్యూ ఇస్తారు. అలాంటిది ఒక సినిమా గురించి కూడా ఈ రకమైన ప్లానింగ్ అనేది ఏంటి అంటే ఇది ఒక స్ట్రెస్ బస్టర్ అని చెప్పేసి ఫీలింగ్లోనే చేస్తున్నారు ఎట్లాగా? అవును, they all work very hard అండి. They all work very hard and they make effort to come all this way. It's not an easy thing. They put lot of effort. They come and met me. How is the planning? When to book the tickets? How to book the tickets? And what all they want to see in Hyderabad or in Chennai. Especially, they knew all the information through X, because Peddi movie and CMR Mall, they have some kind of tie-up. So they want to go there. They want to see the vibe. They want to see movie in IMAX, and they want to see movie in the theaters they wanted. They have done total research about it, like past 6 months. సో అంటే తెలుగు సినిమాలని మీరెలా, అంటే మీరు ఒక తమిళియను, మీరు చెప్తారు ఇందాక నేను కూడా మూవీ చూసే నేర్చుకున్నాను తెలుగు. సో మై తెలుగు ఇస్ నాట్ దట్ గ్రేట్, బట్ ఐ విల్ వర్క్ హార్డ్ టు లెర్న్ తెలుగు. అంటే ఖచ్చితంగా ఇది చాలా ప్రత్యేక విషయం. అంటే మీ అందరూ కలిసి జపాన్లో ఉండటం, సినిమా చూడటానికి ఇక్కడికి రావటం, సో ఖచ్చితంగా ఇది ఒక స్పెషల్ మూమెంటు. సో ఇలాగా మరిన్ని సినిమాలు భవిష్యత్తులో కూడా వచ్చే ఆలోచన ఉందా ఎట్లాగా? తప్పనిసరిగా వస్తారండి. మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గారికి ఆల్రెడీ దే ఆర్ ఇన్ ద పైప్ లైన్. సో ఐఎమ్ ట్రయింగ్ టు బ్రిడ్జ్ బిట్వీన్ సౌత్ ఇండియన్ మూవీస్ అండ్ జపాన్ ఫ్యాన్స్. సో దట్స్ వాట్ ఐఎమ్ ఎయిమింగ్ అట్. సో ఇప్పుడు ఎక్కడ చూడబోతున్నారు? ఈరోజు ప్రీమియర్స్ ఉన్నాయి కదా, సో ఆర్ యూ ప్లానింగ్ టు వాచ్ ఎట్లాగా? వీఆర్ గోయింగ్ ఫర్ ద ప్రీమియం షో టుడే and tomorrow morning, and then repu afternoon, and then evening, and then Friday morning. అవునండి, చెన్నైలో మళ్ళీ చూస్తారంట. సో ఇది చెప్తూ ఉన్నారు. ఒకసారి మనం జపనీస్ ఫ్యాన్స్తో కూడా జపాన్లోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.